కిడ్నీ ఫెయిల్యూర్ అని దీని గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ జీఎఫ్ఆర్ అంటారు. ఇది 15 లేదా అంతకంటే తగ్గినప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో వాడే పదం అనమాట. కొందరు దీన్ని సడెన్‌గా వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్ కూడా వర్తింపజేస్తారు. అది కరెక్ట్ కాదు. సడెన్‌గా వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్ సకాలంగా సరైన వైద్యం అందిస్తే 100కి 90% మంది రికవర్ అవుతారండి. వారికి కిడ్నీ ఫెయిల్యూర్ అనకూడదు. ఎన్నో ఏళ్లుగా మెల్లిమెల్లిగా కిడ్నీ పనితీరు తగ్గుతూ వచ్చి ఇంకా దీనిలో రికవరీ పాసిబుల్ కాదు అన్న తరుణంలో మనం కిడ్నీ ఫెయిల్యూర్ పదం వాడతాం. కిడ్నీ ఫెయిల్యూర్‌కు వచ్చినప్పుడు మనకుండే ఆప్షన్స్ ఏంటి? మొదటిది డయాలిసిస్, రెండవది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్. డయాలిసిస్ అనేది దీనిలో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి హీమోడయాలిసిస్ అంటే రక్త శుద్ధి చేసే మెషిన్ ఉంటుంది. దానికి అనుసంధానిస్తే శరీరంలోని రక్తం అంతా దానిలోకి శుద్ధి చేయబడి మళ్ళీ శరీరానికి వచ్చేస్తుంది. దాన్ని బ్లడ్ డయాలిసిస్ అంటారు, హీమోడయాలిసిస్ అంటారు. మరొకటి పెరిటోనియల్ డయాలిసిస్. పెరిటోనియల్ డయాలిసిస్ అంటే మన పొట్టలోనే మనకు న్యాచురల్‌గా ఒక మెంబ్రేన్ ఉంటుంది. పెరిటోనియల్ మెంబ్రేన్ అని ఉంటుంది. ఈ మెంబ్రేన్ మీదకి మనం నీరు కొంచెం ఒక స్పెషలైజ్డ్ ద్రవం ఉంటుంది, అది పంపిస్తాము అనడం. అంటే పొట్టలో ఒక చాలా చిన్న రంధ్రం ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక సిలికాన్ ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ పెట్టేస్తాం. ఆ ట్యూబ్ ద్వారా మనకి లోపలికి స్పెషలైజ్డ్ ద్రవాలు వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక 4 గంటల సేపు ఉంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు లోపల ఉన్న మలినాలన్నీ ఈ ద్రవంలోకి వచ్చేస్తాయి. 4 గంటలు పూర్తయిన తర్వాత ఈ ద్రవాన్ని బయటికి తీసేస్తాం అన్నమాట. ఇది ఎలాంటి నొప్పి లేని ప్రొసీజర్ అండి. దీన్ని పెరిటోనియల్ డయాలిసిస్ అంటారు. ఈ 2 డయాలిసిస్ ప్రక్రియలు కామన్‌గా వాడతాం కిడ్నీ ఫెయిల్యూర్‌లో. మరొక విషయం ఏంటంటే ఈ రెండికన్నా కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది జీవన కాలాన్ని మన లైఫ్‌లో క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని పెంచుతుంది. సో ఓవరాల్ ఫర్ మోస్ట్ పేషెంట్స్ అంటే చాలా వరకు పేషెంట్స్‌కి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఈస్ ది బెస్ట్ ఆపర్చునిటీ టు హావ్ అ నియర్ నార్మల్ లైఫ్. లేదంటే డయాలిసిస్ చేసుకుంటూ కూడా సకాలంగా సక్రమంగా డయాలిసిస్ చేసుకుంటూ కొంచెం ఆహార నియమాలు మంచిగా పాటిస్తూ వైద్యుడి సలహా మేరకు వైద్యం తీసుకుంటూ ఉంటే గనుక డయాలిసిస్ మీద కూడా ఎన్నో ఏళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరే 22 సంవత్సరాల నుంచి డయాలిసిస్ చేసుకుంటున్న వ్యక్తులు కూడా ఉన్నారు. వారు చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు.